హలో రాజేశ్వరి గారు. హలో మ్యామ్. లాస్ట్ టైం జరిగిన బ్యాచ్ కి మీరు అటెండ్ అయ్యారు అండ్ సెకండ్ టైం ఇక్కడ దాకా వచ్చారు. సో సెకండ్ టైం ఎందుకు అప్రోచ్ అయ్యారు అండ్ రెండోసారి సెకండ్ వర్క్ షాప్ కి రావడానికి రీజన్ ఏంటి? బోట్ నెక్ గురించి మ్యామ్. బోట్ నెక్ గురించి ఎల్బో హ్యాండ్స్ మ్యామ్, ఇంకా 3 types ఆఫ్ బ్లౌజెస్ చెప్పారు. దాని గురించి పర్టికులర్ గా వచ్చింది. ఓకే, నేర్చుకున్నారా మరి? అది ఇంతకు ముందు ప్రిన్స్ కట్ నేర్చుకున్నా, అది వచ్చింది పర్ఫెక్ట్ గా, బాడీ మీద అద్దినట్టు కుదిరింది నాదే. ఫిట్టింగ్ నాకు నచ్చింది. మేడం టెక్నిక్ గా చెప్పింది, ఆ టెక్నిక్స్ మేము వాడినా, అవి కట్ చేసా, సెట్ అయింది. నాకు కూడా సాటిస్ఫైడ్ అనిపించింది. ఓకే, మళ్ళీ బోట్ నెక్ కూడా ఎట్లుంటది మ్యామ్ ఎలా చెప్తారు అనే ఉద్దేశంతో వచ్చాం. బాగా కుట్టా, కొంచెం రిస్క్ చాలా బాగా కుట్టారు. ఇంకో 2 times అట్లా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తారు. ఓకే, ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎడ్యుకేషన్ తో సంబంధం ఉంటుందని మీరు ఫీల్ అవుతున్నారా? లేదు, జీరో నాలెడ్జ్ ఉన్న ఇక్కడికి వచ్చినాక పర్ఫెక్ట్ అవుతారు. మేడం అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మళ్ళీ ఫ్రెండ్స్ కూడా ఇక్కడ అసలు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు రాని వాళ్ళు మిక్స్డ్ గా ఉంటారు. మళ్ళీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకరికొకరు సపోర్టింగ్ గా ఉన్నారు ఇక్కడ ఫస్ట్. సో అది నచ్చింది. అందుకే మళ్ళీ సెకండ్ టైం కూడా నేను అటెండ్ అయినా, బాగుంది. మేడం కూడా ఓపికగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీ బ్లౌజ్ చూస్తుంటేనే అర్థమవుతుంది చాలా బాగా కుట్టారు. అండ్ నేర్చుకోవాలన్న కసి ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ఇలాగే స్టిచ్ చేస్తారని అర్థమవుతుంది. అసలు వస్తుందా రాదా కొంచెం టెన్షన్ పడ్డా. పైపింగ్ కూడా చాలా రిస్క్ ఉండే. ఫినిషింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, ముఖ్యంగా ఫినిషింగ్ బాగుండాలి. అది బాగుంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటది. బాగుంది, నాకు సెట్ అయింది. సో ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో చాలా మంది మహిళలు ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలనుకుంటూ ఉంటారు. మేము చదువుకోలేదని, ఫినాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నామని, ఇంట్లో సపోర్ట్ లేదని, సడన్గా హస్బెండ్ కొలాప్స్ అవ్వడం, ఇట్లా రకరకాల రీజన్స్ కొన్ని ఉంటూ ఉంటాయి. దీనికి ఎడ్యుకేషనే కావాలంటే డెఫినెట్గా నో అనే చెప్తానండి. మనకి నేర్చుకోవాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, ఏదో ఒక వర్క్ ఇక్కడ నేర్చుకుంటే బాగుంటుంది అనుకునే వాళ్ళందరికీ కూడా స్టిచ్చింగ్ అనేది చాలా పెద్ద ఇంపాక్ట్ని అండ్ దాంతోపాటు ఒక అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఎడ్యుకేషన్ అవసరం లేదు మ్యామ్ దీనికి. ఇది ఎప్పటికైనా ఫ్యూచర్ ప్రతి ఆడే వాళ్ళకి ఇది ఒక ఉపాధి లాగా ఉంటుంది, ఉపయోగపడుతుంది. సో మీరు కొంచెం టైంని, ఇంట్రెస్ట్ని కనుక ఫోకస్ చేయగలిగితే ఇక్కడ 1 dayలో వస్తుందా అంటే డెఫినెట్గా అందరికీ డౌటే. 1 dayలో మెజర్మెంట్స్, డ్రాఫ్టింగ్ అండ్ దాంతోపాటు కటింగ్ చాలా పర్ఫెక్ట్ అయిపోతారు. స్టిచ్చింగ్ అనేది ప్రాక్టీస్ త్రూనే అది వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ ఇక్కడ ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటే 1 month, 3 months, 6 months కోర్సెస్ ఉంటాయి. వాటిలో జాయిన్ అయ్యే ముందు అసలు ఇన్స్టిట్యూట్ ఎలా ఉంటుంది, ఫ్యాకల్టీ ఎలా చెప్తారు, అర్థమవుతుందా, మనం క్యాపబులా కదా, చాలా డౌట్స్ ఉంటుంటాయి. వాళ్ళందరికీ కూడా 1 day 2 days వర్క్షాప్ ఫస్ట్ అవేర్నెస్ని క్రియేట్ చేస్తుందని చెప్తాను. సో నెక్స్ట్ కూడా ఇదే మంత్లో 30th బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. మీలో ఎవరైనా సరే ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, అప్రోచ్ అవ్వచ్చు. Thank you so much. Thank you, ma'am. Thank you.